శ్రీ శివశంకర్ టౌన్షిప్. ఇక్కడ అక్రమ ప్లాట్లు అమ్మబడును. ప్లాటుతో పాటు సమస్యలు కావాలంటే మా వద్దే కొనుక్కోండి. ఆలోచించిన ఆశాభంగం. ఇది సిక్కోలు జిల్లా కొత్తూరులోని శ్రీ శివశంకర్ టౌన్షిప్ రియల్ దందా వ్యవహారం. ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతోన్న సిక్కోలు జిల్లా కొత్తూరు ప్రాంతంలో రియల్ ఎస్టేట్ కూడా వేగంగా పుంజుకుంటోంది. ఇదే సమయంలో ఎన్నో బోగస్ కంపెనీలు పుట్టుకొచ్చి జనానికి కుచ్చిటోపీ పెడుతున్నాయి. అలాంటి కోవకే చెందింది ఈ శ్రీ శివశంకర్ టౌన్షిప్. సిక్కోలు జిల్లా కొత్తూరు మండలం కార్లెమ్మ పంచాయతీ పరిధిలోని శ్రీ శివశంకర్ టౌన్షిప్ దొంగ రియల్ ఎస్టేట్ దందాతో రెచ్చిపోతోంది. ఈ సంస్థ ప్రతినిధులు ఎద్దు దాసునాయుడు, ఎద్దు సీనునాయుడు ప్లాట్ల పేరుతో జనాన్ని నిండా ముంచేస్తున్నారు. ఎందుకంటే వీళ్ళు అమ్మే ప్లాట్లు నిబంధనలకు విరుద్ధంగా వేసిన లేఅవుట్లలోనివే. ఒకవేళ వీటిని ఎవరైనా కొంటే జేబుకు చిల్లు పడ్డట్టే, డబ్బులిచ్చి సమస్యలను కొనుక్కున్నట్టే. ఎక్కడా లేఅవుట్ వేసిన సుడా నిబంధనల ప్రకారం 30 అడుగుల రోడ్డు ఉండాలి. కానీ శ్రీ శివశంకర్ టౌన్షిప్ మాత్రం అవేం పట్టించుకోవడం లేదు. 18 అడుగుల రోడ్డుతోనే లేఅవుట్ వేశారు, ప్లాట్లు చేశారు. వెంచర్ను ఆనుకునే ఓ సాగునీటి కాలువ ఉంది. దానికి బఫర్ జోన్ వదలాలి. కానీ ఆ రూల్స్ కూడా పాటించలేదు ఈ రియల్ కంపెనీ. 10% భూమిని పంచాయతీకి ఇవ్వాల్సి ఉన్నా ఇవ్వలేదు. ఎన్ఓసీలు లేవు, లింక్ డాక్యుమెంట్లు కానరావు. చివరకు శ్రీకాకుళం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ పర్మిషన్ కూడా తీసుకోలేదు. ఇలా నిబంధనలకు అడుగడుగునా తూట్లు పొడుస్తూ ప్లాట్లు చేసి అమ్మేసి జనానికి కుచ్చిటోపి పెడుతోంది శ్రీ శివశంకర్ టౌన్షిప్. ఎందుకిలా చేస్తున్నారని ప్రశ్నిస్తే ఎద్దు సీనునాయుడు రెచ్చిపోయారు. మీడియా ప్రతినిధులను బూతులు తిట్టారు. అంతటితో ఆగకుండా బెదిరింపులకు దిగారు. స్థానిక ఎమ్మెల్యే మామిడి గోవిందరావుకు ఫోన్ చేసి ఆయనను లైవ్లో పెట్టి మరీ జర్నలిస్టులపై బెదిరింపులకు దిగారు సీనునాయుడు. అంతేనా, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కూడా తన వెనుక ఉన్నారంటూ చెప్పారు. టీడీపీలో నాయకులుగా చలామణి అవుతున్న ఈ ఇద్దరు నాయకులు అధికారాన్ని అడ్డుపెట్టుకొని అందరినీ బెదిరిస్తున్నారు. అక్రమంగా వెంచర్లు వేసి ప్లాట్లు అమ్ముతూ అమాయకులను నిండా ముంచుతున్నారు. సుడా అధికారులను కూడా కొనేసి పని కాని చేస్తున్నారు. ఇరిగేషన్ కాలువ ఆక్రమణకు గురైన కొత్తూరు ఎంఆర్ఓ జోగారావు ఎందుకు స్పందించడం లేదో ఎవ్వరికీ అర్థం కాని పరిస్థితి. ఆ సమస్య ఏంటో చూడండియా అంటూ వీఆర్ఓకు చెప్పేసి చేతులు దులుపుకున్నారు. ఎప్పటికైనా శ్రీ శివశంకర్ టౌన్షిప్ అక్రమాలపై ఉన్నతాధికారులు స్పందించాలి. పేదలకు అండగా నిలవాలి.